మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, చాలా మందిలో మనం ఈ నీ పెయిన్స్ చూస్తున్నాం. దట్టు కొంతమందికి ముఖాలలో సౌండ్స్ వస్తాయి. టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది కదా. సో కొంతమందికి 1 లెగ్ లో వస్తుంది, కొంతమందికి 2 లెగ్స్ లో కూడా వస్తుంది. అసలు ఈ సౌండ్స్ ఎందుకు వస్తాయి? ఈ సౌండ్స్ నిజంగా ప్రమాదం అంటారా? క్లాస్పింగ్ సౌండ్స్ అంటామండి. ఈ క్లాస్పింగ్ సౌండ్స్ అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఎక్కువగా మనకు క్లాస్పింగ్ సౌండ్స్ అనేది మోకాల్లో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మోకాల్లో మనకు సైనోయిల్ ఫ్లూయిడ్ అని ఉంటుందండి. ఈ సైనోయిల్ ఫ్లూయిడ్ అనేది మనకు జాయింట్లో లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ అంటాం. అంటే సైనోయిల్ ఫ్లూయిడ్ ఎందుకు ఉంటుందంటే, ఏ ఇంజిన్కైనా ఎలాగైతే ఆయిల్ బేరింగ్స్ని కాపాడుతుందో అలాగే మన మోకాల్లో కూడా 3 to 5 ml సైనోయిల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ సైనోయిల్ ఫ్లూయిడ్ ఎప్పుడూ ఈ జాయింట్లో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ జాయింట్లో మొత్తం మీకు జాయింట్ తీసుకుంటే ఈ జాయింట్ లోపల మొత్తం ఆ ఫ్లూయిడ్ తిరుగుతూ ఉంటూ వేరెంటియర్ని నుండి, ఈ బోన్స్ నుంచి వేరెంటియర్ వలన మనకు కాపాడుతుంది సైనోయిల్ ఫ్లూయిడ్. అదొక మెత్తటి లేయర్. ఎలాగైతే ఈ కార్టిలేజు, ఈ లిగమెంట్స్, ఈ మెనిస్కస్ ఎలాగైతే కాపాడుతుందో అలాగే ఇందులోని ఫ్లూయిడ్ కూడా ఈ జాయింట్ని కాపాడుతుంది. సో అప్పుడప్పుడు సమ్ టైమ్స్ ఇందులో కొన్ని ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఆ ఎయిర్ బబుల్స్ ఉండటం వలన కూడా మనకు క్లాస్పింగ్ సౌండ్, అంటే మనకు జాయింట్ ఇట్లా పచ్చక్ పచ్చక్ అన్నట్టు ఇప్పుడు తిరిగినప్పుడు ఆ ఎయిర్ బబుల్స్, ఈ ఫ్లూయిడ్ ఈ జాయింట్ క్యాప్సుల్ ఉంటుంది. అంటే టైట్ క్యాప్సుల్లో ఈ జాయింట్ అంతా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లూయిడ్ మూమెంట్లో మనకు క్లాస్పింగ్ సౌండ్ అంటాం. టప్ టప్ అన్నట్టు, అంటే కటకటాన్ని కొట్టుకుంటూ ఉంటుంది. దాన్ని ఒక కారణం. రెండోది, ఈ లిగమెంట్స్ ఏవైతున్నాయో మనకు ఈ చుట్టూ ఉన్న లిగమెంట్స్లలో కూడా కొన్ని డీజనరేటివ్ చేంజెస్ వలన కానీ, కొంత ఏజ్ 40, 30, 40, 50 ఏజ్లో మనకు రిలాక్సేషన్, అంటే మజిల్ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్లో కూడా ఈ బోన్కును ఈ లిగమెంట్స్కు మధ్యలో క్లాస్పింగ్ సౌండ్స్ వస్తాయి. అంతేకాకుండా మనకు ఈ యొక్క కార్టిలేజ్ డ్యామేజ్ అయింది అనుకోండి, దీని మధ్యలో కూడా కొన్ని క్లాస్పింగ్ సౌండ్స్ వస్తాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్, సమ్టైమ్స్ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సైనోయిల్ ఫ్లూయిడ్ క్వాంటిటీ పెరిగిపోతుంది, ఇన్ఫ్లమ్ అవుతుంది. దానివల్ల కూడా మనకు అప్పుడు క్లాస్పింగ్ సౌండ్స్ వస్తాయి. సో ఈ సౌండ్స్ పర్టికులర్గా భయపడాల్సింది ఏమీ లేదండి. యూజువల్గా నార్మల్ మోకాలు, నొప్పి లేకుండా ఉన్న మోకాల్లో క్లాస్పింగ్ సౌండ్ వచ్చినప్పుడు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనుకుంటారు, కానీ అది కేవలం నార్మల్ లిగమెంట్స్, బోన్, జాయింట్ రిలేషన్ మధ్యలో వచ్చే ఒక నార్మల్ క్లాస్పింగ్ సౌండ్స్ తప్ప దాంతో మీకు ఎలాంటి ప్రమాదం లేదు. సో టెక్నికల్గా పెయిన్, వాపు, నొప్పి, ఎర్రబడ్డం, మీకు స్టిఫ్నెస్ రావడం లాంటివి వస్తే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్స్. ఆర్థోపెడిక్ సర్జన్తో చూయించుకొని ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ల ద్వారా మనం కనుగొవచ్చు. అంతేకాకుండా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇంకేదైనా ఇన్ఫ్లమేటరీ కారణాలు ఉంటే బ్లడ్ టెస్టులు చేయటం వల్ల ఈ యొక్క క్లాస్పింగ్ సౌండ్ని మనం డిటర్మైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ మూమెంట్ చూడండి, ఇలా మనకు ఫ్రిక్షన్ వస్తుంది. ఈ ఫ్రిక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, దీనిలో ఉండే ఫ్లూయిడ్ మనకు అటు ఇటు షేరింగ్ అవుతూ ఉంటుంది. షేరింగ్ అయినప్పుడు ఆ షేరింగ్లో ఈ లిగమెంట్స్కు టప్పని కొట్టేస్తుంది. అర్థమైంది కదా మీకు? సపోజ్ ఇట్లా మూవ్మెంట్ చేశారు, ఇందులో ఫ్లూయిడ్ ఉంది, మీరు ఈ స్పేస్ రెడ్యూస్ అయినప్పుడు ఆ ఫ్లూయిడ్ రైట్కో లెఫ్ట్కో పోతుంది. ఆ రైట్కో లెఫ్ట్కో పోయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాల్స్ ఉంటాయి. ఈ వాల్ని లిగమెంట్ అంటాం. ఈ లిగమెంట్కు టచ్ అయినప్పుడు క్లప్ మని సౌండ్ రావచ్చు. సో ఇలాంటి నాన్ ప్యాథలాజికల్ ఫిజియోలాజికల్ సౌండ్స్ని భయపడద్దు. పెథలాజికల్ సౌండ్స్కు భయపడాలి కానీ ఫిజియోలాజికల్ సౌండ్స్కి భయపడద్దు. సో టెక్నికల్గా ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి పోతే ఆయన క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాడు. అది పెథలాజికల్ క్లాస్పింగ్ సౌండా లేకపోతే ఫిజియోలాజికల్ క్లాస్పింగ్ సౌండా అనేది ఇంపార్టెంట్ కాబట్టి తద్వారా మనం మేనేజ్ చేయాలి. సో సౌండ్స్కి భయపడాల్సిన ఎట్టి పరిస్థితి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.